అందరికీ నమస్కారం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో మనం ఈరోజు 60వ సర్గ చెప్పుకుంటున్నాం. ఇక రావణాసురుడు శ్రీరామచంద్రమూర్తి భిక్షగా ప్రాణాలు ఇస్తే ఆ దయతో వెళ్ళిపోయాడు లంకా నగరానికి. వెళ్ళిన వాడికి పడుకున్న నిద్ర పట్టడంలా. ఎందువల్ల ఎక్కడొచ్చి రాముడి బాణాలు గుచ్చుకుంటాయో అని అదే ఆలోచన ఆయనకి. ఇంక దాంతో ఆందోళన చెందిపోయాడు. మనస్సు వికలమైపోయింది అతనికి. ఎందుకంటే ఎంతో మందితో యుద్ధం చేసి అందరినీ అదుపు చేశాడు. వాడి గర్వం అంతా అణిచిపోయింది ఒక్కసారిగా. దాంతో దిగులు పడిపోయినాడు, ఆందోళన చెందిపోయాడు. ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు రాక్షసులందరినీ సమకూర్చి సభ ఏర్పాటు చేశాడు. చేసి చెప్తున్నాడు, వాడి బాధ అంతా చెప్పేశాడు. ఒక్కసారి ఏమని చెప్తున్నాడు, ఎలా ఉందంటే వాల్మీకి మహర్షి చెప్తున్నారు, సింహం దెబ్బకు వణికిపోయిన మదపుటేనులాగా, గరుత్మంతుని దెబ్బకు వణికిపోయినట్టు విషసర్పాలలాగా అయిపోయాట రావణాసురుడు. అటువంటి రావణాసురుడి గురించి ఆయన సభ ఏర్పాటు చేసి చెప్తున్నాడు, నేను దేవేంద్రుడి వంటి పరాక్రమవంతులను కూడా జయించిన వాడిని. అంత పరాక్రమంగా నేను ఈరోజు ఒక్క మానవుడి చేతిలో ఓడిపోయాను, దెబ్బతిన్నాను. బహుశా ఆ బ్రహ్మదేవుడు ఇచ్చినప్పుడు చెప్పాడు, వరం ఇచ్చినప్పుడు చెప్పాడు ఆయన, మనుషులతో నీకు భయం ఉంటుంది అని. ఆయన చెప్పింది ఇప్పుడు నిజమవుతున్నట్టుంది. కాబట్టి నేను మనుషుల నాకేం భయం ఉంటుంది అని చెప్పి నేను వరం కోరలేదు. ఈరోజు అదే నాకు ప్రాణ సంకటంగా మారిపోయింది చెప్తున్నాడు. ఇంకా ఈ కాకుస్థ వంశంలో అనరణ్యుడు అనే ఒక రాజు ఉన్నాట. ఆ రాజుతో యుద్ధం చేశాట రావణాసురుడు. యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో ఆయన పరిహాసం చేశాట రావణాసురుడు. అప్పుడు ఆయన కోపం వచ్చి, నా వంశంలో ఒక మహావీరుడు పుడతాడు, ఆమె మహావీరుడు నిన్ను చంపగలడు అని చెప్పాట. బహుశా అది నిజమవుతోందేమో. లేకపోతే ఈరోజు నా దగ్గర రథసారథి, రథము, నా ధనుస్సు, నా ఆయుధాలు అన్నీ వ్యర్థమైపోయినాయి. నా బలమంతా ఏమైంది ఈరోజు? ఆయన చెప్పిన శాపం ఏమన్నా ఫలించిందా? ఇలా అంటే తనకు తానే ఆత్మవిమర్శ చేసుకుంటూ చెప్తున్నాడు, వాళ్ళందరూ చెప్తున్నాడు ఆ విషయం. ఇంకా బహుశా ఆయన చెప్పిన వీరుడు శ్రీరాముడే కావాలి. ఆ అనరణ్యుడు చెప్పిన తన వంశంలో ఉండే గొప్ప వీరుడు ఎవరంటే ఆ శ్రీరామచంద్రమూర్తి లాగా ఉంది అనుకున్నాడు. ఇంకా వేదవతి అనే ఆమె శాపం కూడా తగిలిందేమో. ఆ వేదవతి అనే ఆమె కుశధ్వజుడు, మాలావతి అనే వారి యొక్క కుమార్తెట. ఆమె తన తల్లి తండ్రి మరణించి తపస్సు చేసుకుంటుందట. తపస్సు చేసుకుంటున్న ఆమె దగ్గర పోయి ఆమె సౌందర్యాన్ని చూసి మోహించి బలాత్కారం చేయబోయట. అప్పుడు ఆమె కోపించి ఆమె శపించేసింది, నేనే అయోనిజుని పుట్టి మహావిష్ణువుని వివాహమాడి నీ వంశనాశనానికి, నీ చావుకు కారణమవుతా అని చెప్పిందిట ఆ వేదవతి. ఆమె చెప్పిన శాప కారణంగా జరుగుతున్నదా ఇప్పుడు ఏమి అని ఆలోచిస్తున్నాడు అని అంటున్నాడు. బహుశా ఆ వేదవతి ఈ సీత కావాలా అంటున్నాడు. ఒకప్పుడు కైలాసగిరిని ఎత్తాడు ఈ రావణాసురుడు. ఎత్తినప్పుడు పార్వతీదేవి కోపంతో ఎత్తాడిన కోపంతో ఆమె శపించింది, ఒక స్త్రీ కారణంగా నీకు మరణం ప్రాప్తిస్తుంది అని శపించిందిట. ఆ శాపం ఒకవేళ బహుశా ఇప్పుడు నిజమవుతోందేమో. అలాగే ఒకసారి ఈ రావణాసురుడు శివపార్వతుని దర్శనం కోసంగా ఆ కైలాస పర్వతానికి వెళ్ళాట. అక్కడున్న నందీశ్వరుడు అడ్డుపడ్డాట. అడ్డుపడితే ఆయన వానర ముఖంతో ఉన్నాడని చెప్పేసి ఆయన్ని వెక్కిరిస్తూ నవ్వాట ఈ రావణాసురుడు. నవ్వేసరికి నందీశ్వరుడు కోపం వచ్చేసినట. మా వానర జాతి వల్లే నీ వంశనాశనం అయిపోయి నువ్వు మరణిస్తావు పో అని చెప్పించాట ఆ నందీశ్వరుడు కూడా. బహుశా ఆ యొక్క శాపం ఇప్పుడు నిజం కాబోతోందేమో. ఆ వానరులు వీళ్ళే కావాల. వానర సైన్యం పోతుంది చెప్పాడు కదా నందీశ్వరుడు. అంటే జరిగిపోయినవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ఇంకా ఒకసారి రంభను బలాత్కరించాట రావణాసురుడు. అప్పుడు బలాత్కరిస్తే ఆమె పోయి నలుకూబరుడికి పోయి చెప్పుకుందట. ఆ నలుకూబరుడు వచ్చేసి, అధర్మంగా ఏ స్త్రీని మీద వ్యామోహం చెందితే నీ తల 1000 వక్కలు అవుతుందని చెప్పి చెప్పించాట నలకూబరుడు. బహుశా నలకూబరుడు యొక్క శాపం కూడా ఇప్పుడు నిజం కాబోతోందేమో. దాని తర్వాత పుంజిక స్థలాన్ని ఒక అప్సరస స్త్రీని ఈ రావణాసురుడు బలాత్కరించాట. ఆమెపై బ్రహ్మదేవుడి చెప్పి మొరపెట్టుకుందట.
పెట్టుకుంటే బ్రహ్మదేవుడు కూడా శపించాట, నీవు గాని పరకాంతను గాని కూడినచో నీ తల బద్దలైపోతుందని బ్రహ్మదేవుడు కూడా శపించాట. ఇంతమంది మహాత్ముల యొక్క శాపం వ్యర్థం కాదు కదా, అదేమన్నా ఇప్పుడు జరగబోతోందేమో, ఆ శాపం అంతా జరగబోతోందేమో. కాబట్టి ఈ శాప విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం యుద్ధం చేయాలని చెప్తున్నాడు. యుద్ధం విరమించుకోవాలని చెప్పడంలా, యుద్ధం చేయాలని చెప్తున్నాడు వాళ్ళందరికి కూడా. చెప్పేసి అప్పుడు చెప్తున్నాడు, నేను నా యొక్క బలమంతా నా తమ్ముడు కుంభకర్ణుడే. కుంభకర్ణుడు దేవదానవులతో దైత్యులందరినీ కూడా సంహరించినవాడు, మహాపరాక్రమవంతుడు. అతడు అండగా ఉంటే నాకు శోకమే లేదట ఆయన అండ వల్ల. కాబట్టి మీరు పోయేసి, కాకపోతే అతడు బ్రహ్మ వల్ల శాపాన్ని పొందాడు, వరమే శాపంగా పొందాడు. అటువంటి వాడు నా తమ్ముడు. కాబట్టి మీరు వెళ్ళి ఆయన నిద్రలో మేల్కొల్పండి, నిద్రపోతున్న వాడిని. అతడు 6 నెలలు నిద్రపోతాడు. ఇప్పటికి 9 రోజులే పడుకున్నాడు, ఇప్పుడే పడుకున్నాడు అతను. కానీ ఇప్పుడు పోయి నిద్ర లేపండి, ఇప్పుడు అవసరమైంది ఆయనతో, కాబట్టి నిద్ర లేపమని చెప్పాడు రాక్షసుడికి. ఆ బ్రహ్మదేవుడి కోసంగా ఆయన తపస్సు చేసినప్పుడు ఆ ఘోరమైన తపస్సు చేశాడట ఆ కుంభకర్ణుడు. చేసినప్పుడు దేవతలంతా భయపడిపోయారట వీడి యొక్క శక్తికి. వీడంటే మహాకాయుడు, గొప్ప పెద్ద శరీరం అతనిది. ఆ శరీరంతో అతడికి ఎంత ఆకలి తీరుది, అన్ని భక్షించేస్తున్నాడు, జంతువులన్నీ మనుషుల్ని అందరినీ తినేస్తున్నాడు అతను. దాంతో దేవతలంతా పోయి మొరపెట్టుకుంటే ఆ బ్రహ్మదేవుడికి సరస్వతి దేవి వల్ల వాడే నిద్ర అడిగేటట్టుగా వరం ఇచ్చింది, వరమే శాపంగా వచ్చింది వాడికి. అందువల్ల వాడు 6 నెలలు నిద్రపోతుంటాడు వాడు ఆ కుంభకర్ణుడు. కాబట్టి అందరికి చెప్పేస్తున్నాడు రావణాసురుడు, అన్ని ద్వారాల దగ్గర కూడా అందరూ కాపలా కట్టుదిట్టం చేయండి, మళ్ళీ వచ్చి కుంభకర్ణుడు పోయి యుద్ధానికి కోసంగా నిద్ర లేపండి అని చెప్పేశాడు. చెప్పంగానే అందరూ రాక్షసులంతా బయలుదేరిపోయినారు. ఆ కుంభకర్ణుడు పండుకున్న భవనం దగ్గరికి వెళ్ళారు. ఆ భవనం పెద్ద భవనం, 9 యోజనాలు ఉన్నది. అటువంటి ఆ భవనంలోకి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళేసరికి అక్కడ ఎట్లా ఉన్నాడంటే వాడు గాలి వదులుతున్నాడు, పీల్చి గాలి వదులుతున్నాడట. ఆ నిశ్వాసానికే అక్కడ పోయిన రాక్షసులంతా చాలా దూరం పడిపోయారట. ఇంకా వాళ్ళు ఎట్లా దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఆ గాలి వచ్చే మార్గం కాకుండా పక్క నుంచి వెళ్ళారట అందరూ. ఎట్టో నిలదొక్కొని వాళ్ళందరూ వెళ్ళారట లోపలికి. ఇంకా వెళ్ళి అది యోజనం అంత దూరం ఉందంట అది ఆయన పడక గది. అక్కడికి వెళ్ళారట. వెళ్ళేసరికి ఆయన దగ్గర సుగంధ పరిమళాలు వస్తున్నాయట. వాళ్ళు అడుగు పెట్టి చూసేసరికి భయంకరమైన ఆకారంతో ఉన్నట్టు ఆయన యొక్క నోరు పెద్ద పాతాళంలాగా ఉందంట. అట్లాంటి దేహంతో ఉన్నట, భయంకరమైన దేహంతో ఉన్నట కుంభకర్ణుడు. వెంట్రుకలన్నీ నెక్కపరుచుకోన్నట్టు ఆయనకి. పైన సర్పాలలాగా శ్వాస విడుస్తున్నట్ట, నోరు మాత్రం పాతాళలాగా తెరుచుకోన్నట్ట. కానీ పడుకోన్నా కూడా కిరీటం పెట్టుకోన్నాడు, భుజకీర్తులన్నీ పెట్టుకోన్నాడు, సుగంధ ద్రవ్యాన్ని పూసుకోన్నాడు, పూలమాలలు వేసుకోన్నాడు, అట్లా పడుకోన్నట్టు ఆయన. అప్పుడు రాక్షసులంతా పోయి అతను నిద్ర లేయగానే ఆకలి అంటాట. అందుకని వాడు ఏం చేశారు, రుచికరమైన మాంసాలంతా కూడా మేరు పర్వతం అంత ప్రమాణంలో పోసారట, గుట్టగా పోసారట ఆయన ముందు. తర్వాత లేళ్ళు, దున్నపోతులు, వరాహాల యొక్క మాంస ఖండాలని తీసుకొచ్చి అక్కడ ఒక రాశిగా పోసారట వాడి ముందు. పోసేసి రక్త భాండాలను నింపి పెట్టారు. మళ్ళీ వివిధ రకాలని మద్యం తెచ్చి కుండలు పెట్టారు అక్కడ. ఇంకా ఆయనకి శరీరం అంతా చందనం పూశారు, పూలమాలలు వేశారు. ఏం చేస్తున్నా వాడికేం తెలియడంలో, వాళ్ళు ఇద్దరు లేయడంలే. సుగంధ ద్రవ్యాలంతా పూసారట. ఇంకా మేఘం వలె గర్జించారట అందరు కలిసి. ఎంత అరిచినా వాడేమి లేయడంలే. శంఖములు పూరించారట, గట్టిగా కేకలు పెట్టారట. అందరు చుట్టూ నిలబడి చప్పట్లు కొట్టారట. ఎంత పెద్ద శబ్దం చేసినా వాళ్ళు లేయడంలే. ఇంకా శంఖారావాలు చేశారట, డంకాలంతా మోయించారట, తప్పెట్లు కొట్టారట, ఇంకా సింహగర్జనలు చేశారట. ఇన్ని శబ్దాలు చేసినా వాడేమో కదలలేదు. కానీ చుట్టూ ఉన్న పక్షులన్నీ ఆ భయంకరమైన శబ్దం వినేసి పాపం అవన్నీ ఎగిరిపోయినాయట. కొన్ని భయానికి కింద పడి చచ్చిపోయినాయట ఈ శబ్దాలకి, విజయ శబ్దాలకి. ఇంకా వాళ్ళు అప్పటికీ లేకపోయేసరికి రోకలి బండలతో బాగా కొట్టారట, గదలతో కొట్టారట,
వృక్షాలతో కొట్టారట, అరచేతులతో కొట్టి పెట్టారట. ఎంతమంది చేరి కొట్టినా వాడని లేడండి. ఇనప గుదియలతో కొట్టారట, పిడికిళ్ళతో బాధి పెట్టారట. ఏమి అయినా కూడా వాళ్ళ చలనం లేదు. ఇంకా ఏం చేయాలని వాళ్ళు వేల కొద్ది రాక్షసులు వచ్చేసి అందరు కలిసి ఒకేసారి మృదంగాలు వాయించడం మొదలుపెట్టారట, తప్పెట్లు వాయించారట, డంకాలు మోగించారట, శంఖాలు పూరించారట, ఘట వాయిద్యాలు వాయించారట. ఎన్ని వాయిద్యాలు చేసినా వాడు మాత్రం కదలడంలా. వాడు అస్సలు కదలడం అనే మాటే లేదట. వాడు ఇంకా ములుగరలు తీసుకొచ్చారట, కొరడాలు తీసుకొచ్చారట, అంకుశాలు తీసుకొచ్చారట. వాటితో ఏం చేస్తున్నారు వాళ్ళు? అంకుశాలతో ఏనుగులు పొడిస్తే అవి పెట్టే ఘీంకారానికి వాళ్ళు లేస్తాడని చెప్పి చేస్తున్నారట ఆ పనులు. కర్రలతో గాడిదలను కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఒంటెలను వాటన్నిటిని గాడిదలను కొడుతున్నారు. ఆ శబ్దానికి లేస్తాడేమని చెప్పి ఎంత పెద్ద శబ్దం పెట్టినా వాళ్ళు లేయడం లేదట. ఇంకా వాడి పెట్టిన శబ్దాలకంతా కూడా ఆ లంకా నగరం అంతా ప్రతిధ్వనించింది, కానీ వాడు మాత్రం నిద్రలేడా. ఇంకా కొంతమంది పోయి జుట్టు పీకి పెట్టారట, చెవులు కొరికారట, ఇంకా నీరు తెచ్చి చెవుల్లో పోసారట, కుండల కొద్ది నీళ్ళు తీసుకొచ్చి. అంటే వాడి చెవులు ఎంత పెద్దవో మరి, కుండలతో తెచ్చి పోసారట. ఎన్ని పోసినా వాడేమో నిద్రలేదట. ఇంకా సమ్మెటలతో బాగా మోది పెట్టారట, ముద్గరాలతో మాడు మీద కొట్టారట, వక్షస్థలం మీద కొట్టారట. ఎక్కడ కొట్టినా వాళ్ళు చలనం లేదు. ఇంకా లాభం లేదని చెప్పేసి వేల కొలది ఏనుగులు తెప్పించి వాడి మీద పరుగులు పెట్టించారట, వాడి శరీరం మీదే. అప్పుడు వాడు ఏదో పురుగు పక్కన పైన పోయిందా అన్నట్టుగా లేచాడు. వాడి శరీరం మీద చీమ ఏదో కుట్టినట్టు ఏదో పురుగు పాకినట్టు అనుకోలేదు. అంటే వేల కొద్ది ఏనుగులు వాడి శరీరం మీద నడిచి పరిగిస్తే కూడా వాడు అట్లా అనుకొని లేచాట. అప్పుడు పెద్దగా ఆవులిస్తూ గిరిశిఖరాల్లా కూడా తన చేతులంతా చాస్తూ లేచాట, ఒళ్ళు విరుచుకుంటూ లేచాట. వాడు లేచేసరికి రాక్షసులంతా భయపడిపోయింది దెబ్బకి. అందరు పక్కన పోయి దాముకున్నారు రాక్షసులంతా కూడా. వాడు నిద్ర లేయడమే ఆలస్యం. ముందు ఎదురుగ్గా ఉన్న మాంసపు రాసదంతా తినేసాట, వాడు పెట్టిన మధ్యాహ్నం అంతా తాగేసాట, కొవ్వు అంతా తినేసాట, రక్తం అంతా తాగేసాట. వాడు తాగేసేసి అప్పుడు ఆకలి తీరిన తర్వాత చూశాట. ఈయనకు ఆకలి తీరిన అర్థమైన తర్వాత దాముకున్న రాక్షసులంతా ముందుకు వచ్చారట. వచ్చేసరికి వాళ్ళతో అంటున్నాడు ఆ కుంభకర్ణుడు, మిత్రులారా, నన్నెందుకు మేల్కొల్పారు? కారణం ఏంది? మన మహారాజు ఎలా ఉన్నారు? ఆయనకేమైనా భయం ఏర్పడిందా? ఆయనకేమైనా ఆపద వచ్చిందా? ఎందుకు నన్ను నిద్ర లేపారని చెప్పి అడుగుతున్నాడు. అడిగేసరికి వాళ్ళు అయినా భయపడిపోతున్నారు. మీరేం భయపడవద్దు అని ఆయన అభయం ఇచ్చాడు. చివరికి అభయం ఇచ్చిన తర్వాత అప్పుడు యూపాక్షుడు అనేవాడు ముందుకు వచ్చి నమస్కారం చేసి, రాజా, దేవదానుల వల్ల మనకేం భయం కలగలేదు, కానీ ఈ నరవానుల వల్ల మనకు భయం ఏర్పడింది. ఇప్పుడు సీతాపహరణం వల్ల ఆ శ్రీరాముడు తన వానర సైన్యంతో వచ్చి మన మీదకి యుద్ధానికి వచ్చున్నారు. ఈ లంకా నగరం చుట్టూ కూడా వానర సైన్యం అంతా చుట్టి ఉన్నది. ఇంతకు పూర్వమే హనుమంతుడు అనే వానరుడు వచ్చి ఈ లంకా నగరాన్ని అంతా దహింపజేశాడు. కుంజరుడు కూడా మరణించాడు, ప్రహస్తుడు మరణించాడు. ఇంకా అన్ని చెప్తుంటే చెప్తున్నారు వాళ్ళు, చెప్తున్నారు అంటే భయపడుతూ చెప్తున్నాడు అతను. వాడి ముందు నిలబడడానికి భయపడుతున్నారు వాళ్ళు. అందుకని ఆ విషయం చెప్పి, కాబట్టి మిమ్మల్ని రాజుగారు నిద్ర లేపమంటే లేపామని చెప్పి కారణం చెప్పాడు. చెప్పగానే అప్పుడు చివరిగా ఇంకో మాట కూడా చెప్పాడు. స్వయంగా ఆ రాక్షస రాజైన ఆ రావణాసురుడు కూడా యుద్ధానికి వెళ్ళాడు. ఆయన దెబ్బ తిని వెనక్కి వచ్చాడు. ఆ శ్రీరాముని దయ వలన వెనక్కి వచ్చాడు, ప్రాణభిక్ష పెట్టాడు అతను. దానివల్ల వెనక్కి వచ్చాడు. అందువల్ల మిమ్మల్ని లేపవలసి వచ్చిందని చెప్పి, ఇప్పుడు అపరిమితమైన భయం ఏర్పడడం వల్లనే మిమ్మల్ని లేపవలసి వచ్చింది అని చెప్పాడు. చెప్పగానే కుంభకర్ణుడి కోపం వచ్చేసింది. గుడ్లు ఉరిమేటాడు, గుడ్లు తిప్పేసి విరూపాక్ష, వానర సైన్యమే కాదు, ఆ శ్రీరామ లక్ష్మణులు కూడా నేను వెళ్ళి ఇప్పుడే యుద్ధరంగానికి వెళ్ళి వాళ్ళని సంహరించి వాళ్ళ రక్తాన్ని నేనే తాగుతాను అని చెప్తున్నాడు. చెప్పంగానే మహోదరుడు చెప్తున్నాడు, మహాబాహో, ముందు మీరు రాజును దర్శించండి, ఆయన చెప్పే మంచి చెడ్డలను ఆలోచించి తర్వాత యుద్ధరంగానికి వెళ్ళవచ్చు మీరు అని ఆ మహోదరుడు చెప్పాడు. ఇంతలో ఆయన చెప్పిన మాట, మహోదరుడు చెప్పిన దానికి కుంభకర్ణుడు కూడా ఆమోదించాడు. బాగా సమంజసంగా ఉందని చెప్పేసి
ఈ లోపల రాక్షసులంతా పోయేసి రావణాసుడికి చెప్పేశారు, కుంభకర్ణుడు మేల్కొన్నట్టు. ఇంకా రావణాసుడు సంతోషం అయిపోయింది. నా తమ్ముడు నిద్ర లేచాడా, ఎప్పుడెప్పుడు నా తమ్ముడిని చూద్దామని తహతహలాడిపోతున్నాను నేను అని చెప్పాడు. వాళ్ళు అడిగారు రాక్షసులు, ఆయన నేరుగా యుద్ధరంగానికి పోతామంటున్నాడు, మరి యుద్ధరంగానికి పొమ్మంటారా లేదా మిమ్మల్ని దర్శించుకోవాలని అడిగారు. అడగంగానే నేను ఎప్పుడెప్పుడు చూద్దామని కాచుకున్నాను, ముందు నా దగ్గరికి తీసుకురండి, రాజమర్యాదలతో తీసుకురండి, ఇప్పుడు కాబట్టి తమ్ముడు ఆపద సమయంలో కాబట్టి ఇంక తమ్ముడి ఉపయోగం ఏమున్నది, కాబట్టి ఇప్పుడు తీసుకురండి అని చెప్పాడు. చెప్పగానే వెంటనే రాక్షసులంతా పోయి ఆ కుంభకర్ణుడికి చెప్పారు, మిమ్మల్ని దర్శించాలని కోరుకుంటున్నాడు మహారాజు అని చెప్పి. వెంటనే కుంభకర్ణుడు పోయి బాగా శుభ్రంగా స్నానం చేసి సుగంధ ద్రవ్యాన్ని పూసుకొని పూలమాలతో ధరించి అలంకారాలతో చేసుకొని ఆమె రావణాసుని దర్శించడం కోసంగా బయలుదేరి వస్తుంటే వాడి శరీరం పర్వతాకారం అంత ఉంది. అందువల్ల వాడి శరీరము ప్రాకారం అవతలున్న వానరులకు కనిపించింది. వాడి దేహం కనిపించేసరికి వానరులంతా భయపడిపోయారు. ఎవడి పర్వతాకారుడు అని చెప్పేసి వాళ్ళంతా పారిపోయినారు. భయపడ్డ వాళ్ళంతా పారిపోయినారు. మిగిలిన వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి శ్రీరాముడికి చెప్తున్నారు, ప్రభు వాడెవరో పర్వతాకారంతో ఉన్నవాడు వస్తున్నాడు, యుద్ధానికి పోతున్నాడు ఆ రావణాసుడి దగ్గరికి, ఇక్కడికి కనిపిస్తున్నాడు, ప్రాకారం వెలుపల మాకు కనిపిస్తున్నాడు వాడని చెప్పి శ్రీరాముని శరణు వచ్చారు ఈ వానరులంతా కూడా. ఈ విధంగా రావణాసురుడు భయపడ్డం, కుంభకర్ణుని నిద్రలేపడం, వానరులు కూడా భయపడి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి శరణు కోరారనడంతో ఈ యొక్క 60వ సర్గ పూర్తయింది. మనం 61వ సర్గతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సీతారామార్పణ.